హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ను మీకు తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్కు సంబంధించి విద్యార్థులు ఎవరైతే సీట్లు రానటువంటి విద్యార్థులు ఎదురు చూస్తున్నారో, మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్కు స్లైడింగ్ కోసం ఎవరైతే విద్యార్థులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పబోయే అంశాలు చాలా ఉపయోగపడతాయని మీ అందరికీ ఈ విషయం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న రాత్రి 2 నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఎంబీబీఎస్ మొదటి రౌండ్లో జాయిన్ కాని విద్యార్థుల యొక్క లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో 17 మంది మాత్రమే ఆ జాయిన్ కాని విద్యార్థులు మొదటి ఫేజ్లో ఉన్నారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఆ 17 సీట్లు రెండో రౌండ్కి భర్తీ చేస్తారు. అదేవిధంగా రెండో రౌండ్లో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో, ఎన్ని ఖాళీగా సీట్లు ఉన్నాయో, ఎన్ని భర్తీ చేయాల్సిన సీట్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సీట్ మ్యాట్రిక్స్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ 2 పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి కేటగిరీకి కూడా సీట్లు రావాల్సిన విద్యార్థులు, సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ మీకు సీటు వస్తుందా రాదా, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది విషయం పైన మీకు క్లారిటీ వస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ పీడిఎఫ్ ఫైల్లో మీ కేటగిరీలు ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఫిమేల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ కేటగిరీలకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎన్ని సీట్లు ఉన్నాయో ప్రతి కళాశాల వైజు సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రతి విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో నిన్న కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. కళాశాల వైజు సీట్ అలాట్మెంట్లో ఎవరైతే సీట్లు పొందారో ఆ విద్యార్థులందరూ కూడా 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత 8వ తేదీ అక్టోబర్ ఆటోమేటిక్గా మీ సీట్లని ఫ్రీజ్ చేయటం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు ఎవరైతే సీట్లు పొందారో, ఎవరైతే మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కు స్లైడింగ్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందారో వాళ్ళందరూ కూడా మీరు రిపోర్టింగ్ 8వ తేదీ లోపల చేయండి. మొదటి ఫేజ్లో సీట్ అలాట్ అయిన విద్యార్థులు అలాట్మెంట్ లెటరు మరియు కస్టోడియన్ లెటర్ ప్రీవియస్ కళాశాల నుండి తీసుకుని కొత్త కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎటువంటి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో ఫేజ్లో సీటు కొత్తగా అలాట్ అయిన విద్యార్థులు మాత్రం యూనివర్సిటీ ఫీజు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్న కళాశాలలో అయితే 25,100, ప్రైవేట్ కళాశాలలో కూడా మేనేజ్మెంట్ కేటగిరీలో 25,100 మీరు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో 25,100 రూపాయలు B1, B2 కేటగిరీ విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులు 65,600 రూపాయలు మేనేజ్మెంట్ కోటాలో యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయం, మేనేజ్మెంట్ కేటగిరీలో వచ్చేసి 12 లక్షలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్న కొత్త కళాశాలలో ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీకి 20 లక్షల ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ కళాశాలల్లో 13,20,000 ట్యూషన్ ఫీజు, 39,60,000 ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు ప్రిన్సిపాల్స్తో కానీ అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడుకునే దీన్ని బట్టి ఫీజులు అనేటివి తగ్గించడం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక కాంపిటెంట్ అథారిటీ కోటాలో కన్వీనర్ కోటా సీట్లు 2 రౌండ్లు ఇక్కడ పూర్తయ్యాయి. కాబట్టి 3వ రౌండ్కు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలియజేసేది ఏమిటంటే 3వ రౌండ్లో స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అందరికీ కూడా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక 3వ కేటగిరీలో వచ్చేసి సీట్ రానటువంటి విద్యార్థులకు మాత్రమే అక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు కూడా 3వ రౌండ్లో సీట్ అలాట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అది కూడా దాదాపు
2-3 రోజుల తర్వాత ఈ సీట్ అలాట్మెంట్ అనేది అక్కడ 3వ రౌండ్కి కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక ఆల్ ఇండియా కోటాలో మొదటి రౌండు మరియు 2వ రౌండ్లు సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 6వ తేదీ సాయంత్రం 6 గంటల లోపల వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. మొదటి 2 రౌండ్లు ఎవరైతే సీట్లు పొంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మేము ఎగ్జిట్ అవ్వాలి, వితౌట్ ఫైన్తో ఎగ్జిట్ అవ్వాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మొదటి 2 రౌండ్లు సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలంటే 6వ తేదీ సాయంత్రం 6 గంటల లోపల మీరు, అంటే రేపు సాయంత్రం 6 గంటల లోపల ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు అవకాశం ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్తో డైరెక్ట్గా మీట్ అయ్యి అక్కడనే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ ఫీజు అంతా కూడా మీకు వాపసు ఇవ్వబడుతుంది. మీరు ఒక లెటర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఆ లెటరు ఆ ఫార్మాట్ ప్రకారంగానే అక్కడ ప్రిన్సిపాల్ దగ్గర ఇచ్చినట్లయితే అన్నీ కూడా మీ ఫీజు, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ రిటర్న్ ఇస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక లాస్ట్లో మిగిలి ఉన్న సీట్లు మాత్రం స్టే వేకెన్సీ రౌండ్లో భర్తీ చేస్తారు. ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 69 మంది మాత్రమే ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. కాబట్టి మిగిలిన సీట్లు ఏం చేస్తారు అనేది ఇప్పటి వరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. ఏదైనా అప్డేట్స్ వస్తే మీ అందరికీ తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎస్వియు రీజన్లోను మరియు ఏయు రీజన్లోను 2 మార్కులు 1 నుండి 2 మార్కులు అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఓపెన్ కేటగిరీలో మరో 3 మార్కుల వరకు కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక బీడీఎస్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కానీ ఆయుష్ కౌన్సిలింగు మరియు ఈ యొక్క ఆయుష్ కౌన్సిలింగ్లో ఆయుర్వేదం, హోమియో, యునాని ఈ 3 కోర్సులు కూడా అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా మీ అందరికీ కూడా పూర్తి అప్డేట్స్ అందిస్తానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. బీడీఎస్లో మామూలుగా ఓన్లీ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ఒకే రిజిస్ట్రేషన్ కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసారు. కాబట్టి ఇక కళాశాలలో ఎంపిక చేసుకోవటం, కళాశాలల్లో అలాట్మెంట్ మాత్రమే పెండింగ్లో ఉంది. కాబట్టి ఎంబీబీఎస్లో 3 రౌండ్లు పూర్తయిన తర్వాత బీడీఎస్ కూడా అవకాశం ఇస్తారు. తెలంగాణలో అయితే అక్కడ ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ 2 కూడా ఒకే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే అలా చేయటం కూడా తప్పే. మొదటి రౌండ్లో 2వ రౌండ్లో ఎంబీబీఎస్లో సీట్ రానటువంటి విద్యార్థులు బీడీఎస్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితేనే బాగుంటుంది. అక్కడ సీట్ రానటువంటి విద్యార్థులు మాత్రం ఇక్కడ జాయిన్ అయ్యేందుకు సిద్ధపడతారు. ఒకవేళ బీడీఎస్ ముందుగా స్టార్ట్ చేస్తే, ఒకవేళ 2వ రౌండ్ 3వ రౌండ్లో కనుక సీట్ వస్తే అది బీడీఎస్ నుండి మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అవటం విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ప్రాసెస్ కరెక్ట్గా పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2 ఆల్టర్నేటివ్గా సీట్ అలాట్మెంట్లు అయితే స్టార్ట్ చేసేసారు. కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్, దాంట్లో ఉన్న లోటుపాట్లు, లాభ నష్టాలు అన్నీ కూడా మీకు తెలియజేస్తూ వస్తాను. ముందు కూడా ఇలాగే నా వీడియోల్లో ప్రతి వీడియోలో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి పూర్తి వీడియో చూస్తేనే నేను ఏం చెప్పాను అనేది మీ అందరికీ తెలుస్తుంది. కామెంట్లు కూడా మీరు జెన్యూన్ కామెంట్లు పెట్టండి. ఎందుకంటే వీడియోలు చూడకుండా కామెంట్లు పెడుతున్నారని చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వీడియోలో నేను ప్రస్తావించిన అంశాలు కూడా కామెంట్ల రూపంలో మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమంటే వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అప్డేట్స్ మీ అందరికీ కూడా మనం వీలైనంత వరకు హెల్ప్ చేయాలనే వీడియోలు చేస్తుంటాము. వీలైనంత వరకు మన ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరాలనే మంచి ఉద్దేశంతో వీడియోలు చేస్తుంటాం. కాబట్టి మీరందరూ కూడా వీడియో పూర్తిగా చూసి మీరు అప్డేట్స్ తెలుసుకోండి. మళ్ళీ డౌట్ అడిగే అవకాశం కూడా ఉండదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.